తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినీ ప్రేమికులు కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గేమ్ చేంజర్ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్కు వచ్చాక సీఎంతో భేటీ ఉండొచ్చని టాలీవుడ్లో టాక్. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై కూడా సినీ పెద్దలు చర్చించే వీలుందన్న చర్చ నడుస్తుంది. కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంచేది లేదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని తెలంగాణ సర్కార్ ప్రకటించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. మరో 20 రోజుల్లో సంక్రాంతి సందర్భంగా వరుస సినిమాలు బాక్సాఫీస్ కు క్యూ కడుతున్నాయి. ఇందులో భారీ బడ్జెట్, అగ్ర కథానాయకుల సినిమాలు ఉండటంతో వాటి వసూళ్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ అన్ని విషయాలపైన సీఎంను కలిసి వివరించాలని టాలీవుడ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ను కలిసి చిత్ర పరిశ్రమకు కలిగే నష్టాన్ని టాలీవుడ్ పెద్దలు వివరించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లు, ఇతర మినహాయింపుల విషయంలో సీఎంతో చర్చించే వీలుంది. ఇటీవలే నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇవ్వడంతో ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గేమ్ చేంజర్ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్కు వచ్చాక సీఎంతో భేటీ ఉండొచ్చని టాలీవుడ్లో టాక్. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై కూడా సినీ పెద్దలు చర్చించే వీలుందన్న చర్చ నడుస్తుంది. రేట్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఈవినింగ్. సో ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ మధ్యలో ఒక హై వోల్టేజ్ వాతావరణం ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా సినిమాలు బెనిఫిట్ షోలు వేసేది లేదు, టికెట్ల రేటు పెంచేది లేదు. కొత్త ప్రభుత్వం మొన్న సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోయింది. శ్రీతేజ్ అబ్బాయి ఇంకా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం చాలా సీరియస్ డెసిషన్ తీసుకుంది. ఎక్కడ కూడా బెనిఫిట్ షోలు వేసేది లేదు, టికెట్ల రేట్లు పెంచేది లేదు. సో ఇది స్టేట్మెంట్ తీసుకుంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈరోజు ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఏదైతే మహిళ రేవతి అనే మహిళ మృతి చెందడం బాధాకరం. కాకపోతే సినిమా ఇండస్ట్రీ ఏది వాంటెడ్లీ చేయదు, బట్ అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. సో దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మేము జాగ్రత్తలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది. ఇంకొక వైపు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు సౌజన్య, అక్కడ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ రాబోతోంది, బాలయ్య బాబు నటించిన 109వ చిత్రం డాకు మహారాజ్ రాబోతోంది, రవితేజ సినిమా రాబోతోంది, ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. సో ఈ సంక్రాంతి బరిలో వికటగిరి వెంకటేష్ సినిమా కూడా ఉంది. సో సంక్రాంతి బరిలో చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకు ఎక్కడ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేయకపోయినా కానీ బాలకృష్ణ లాంటి సినిమా ఒక పెద్ద స్టార్ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉదయం 4:30 షో పడాల్సిందే, ఆట ఆడాల్సిందే. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ సిద్ధమవుతోంది. ఇంకోవైపు ఇందాక అంటే మనం అనుకున్నట్టు గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎఫ్డీసీ చైర్మన్ గా ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి దిల్ రాజు ప్రస్తుతానికి అమెరికా పర్యటనలో ఉన్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన అమెరికాలో ఉన్నారు. సో దిల్ రాజు గనక హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఒక భేటీ ఏర్పాటయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో మరోవైపు అంటే దిల్ రాజు వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలని ప్రధానంగా చర్చించబోతున్నారు అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక రకంగా ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో అంటే మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాలన్నీ కూడా అక్కడ రేట్లు పెంచుకోవడం విషయంలో కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల విషయంలో కానీ లేదంటే ప్రీమియర్ షోల విషయంలో కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. బట్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇది కొంతవరకు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సంఘటనను బేస్ చేసుకొని సినిమా ఇండస్ట్రీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దిల్ రాజు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇప్పటికే నాగవంశీ చెప్పడం జరిగింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ విషయం పైన ఏకతాటిగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. ఇంకా దీంట్లో కొంతమంది పెద్దలు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా మెగాస్టార్ చిరంజీవిని కూడా సంప్రదించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మెగాస్టార్ లాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రితో ఒక మాట మాట్లాడితే ఉండేటువంటి హుందాతనం, పెద్దరికం వేరు. సో ఖచ్చితంగా సినీ పరిశ్రమ అంతా కూడా మెగాస్టార్ దృష్టిలో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడానికి ముందడుగు వేస్తోంది.
సో ఏదేమైనా కానీ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు కూడా బాహుబలి లాంటి సినిమాలు కానీ, మగధీర కానీ, లేదంటే RRR సినిమా కానీ, ఇంకా వచ్చినటువంటి పెద్ద పెద్ద సినిమాలు పుష్ప 1, పుష్ప 2, సో ఇట్లాంటి భారీ బడ్జెట్ సినిమాలు అన్నింటికీ కానీ వీటన్నిటికీ టికెట్ల రేటు సామాన్యంగా పెంచుతూ ఉంటారు. ఒక వారం రోజుల పాటు టికెట్ల రేటు పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ఓటీటీ ప్రపంచంలో ఆఫ్టర్ ద కోవిడ్ తర్వాత అంతా ఓటీటీ ప్రపంచం అయిపోయింది. ఓటీటీలో సినిమాలు వస్తే చూద్దాం అన్నటువంటి ఉద్దేశంతో 50% మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో సినిమాలకు లాభాలు తక్కువ అవుతున్నాయి, సినిమాల ఖర్చు ఎక్కువ అవుతుంది, హీరోల రెమ్యునరేషన్లు కూడా పెరుగుతున్నాయి. సో వీటన్నింటి నేపథ్యంలో ఒక వారం రోజుల పాటు వెసులుబాటు కోసం టికెట్ల రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం సినీ పరిశ్రమ లేదంటే ఆ సినిమాకు సంబంధించినటువంటి బ్యానర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కానీ, లేదంటే ప్రీమియర్ షోలు వేసుకోవడానికి కానీ ఒక అవకాశం ఉంటుంది. బట్ రేవతి అంశం జరిగిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా పరిశ్రమలు మారిపోయాయి. సినిమా ఇండస్ట్రీ, సినిమా హీరోలు ఎవరైనా కానీ, అఫ్కోర్స్ నిన్న ఏసీపీ విష్ణు కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. సో ఎవరు మీరేం అతీతం కాదు, మీరేం ఆకాశం నుంచి ఊడిపడలేదు, మీరు అందరిలాగా కామన్ మ్యానే, ఎక్కువ మాట్లాడితే హైదరాబాద్ నుంచి పంపించేస్తాం, అక్కడ లీజుకున్నారు గుర్తుపెట్టుకోవాలంటూ కూడా సినీ ఇండస్ట్రీని టార్గెటెడ్ గా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నటువంటి విషయం మనం ప్రస్తుతానికి చూస్తూనే ఉన్నాం. బట్ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక బాలుడు ఈరోజు చావు బతుకుల మధ్య ఉంటే సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక్కరు కూడా వెళ్లి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించలేదు. ఒక్కరోజు జైలు వచ్చినటువంటి అల్లు అర్జున్ ను కన్నుపోలేదు, కాలు పోలేదు, కిడ్నీలు దెబ్బతినలేదు. అట్లాంటి అల్లు అర్జున్ ను ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయిందన్నట్టు ఇండస్ట్రీ మొత్తం పోయి పలకరిస్తున్నారు అన్నటువంటి మాట ఎప్పుడైతే ముఖ్యమంత్రి నోటి నుంచి రావడం జరిగిందో వెంటనే శ్రీతేజ్ ను పరామర్శించడానికి పెద్దలు సినీ పరిశ్రమ నాయకులు వెళ్తున్నారు. ఐ మీన్ టు సే జయపత్ బాబు లాంటి హీరోలు కానీ, ఇంకా మిగతా హీరోలు కానీ అందరూ ఆ మాటల్ని అంటే పరిగణలోకి తీసుకొని వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు. పొలిటీషియన్స్ కూడా పరామర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఇట్లా నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ప్రాణం విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు అన్నది మాత్రం స్పష్టంగా ముఖ్యమంత్రి మాటల్లో అర్థమైంది. అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఒకవేళ దిల్ రాజు వచ్చిన తర్వాత వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రిని కలిస్తే ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఇంకా పెద్దన్న పాత్ర ఎక్కువగా ఉంటుంది. సినీ పరిశ్రమ తర్వాత సినీ పరిశ్రమ తరఫున ఆయనే భుజాన వేసుకొని ఈ అంశాన్ని చర్చలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. అఫ్ కోర్స్ ఎవరు కూడా ఒక చావును ఎక్స్పెక్ట్ చేయరు, ఒక చావు జరుగుతుందని ఎవరు అనుకోరు. బట్ అట్లాంటి ఒక విధారకరమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో సంధ్యా థియేటర్లో జరిగింది. బట్ దానికి పూర్తి పరిశ్రమను బాధ్యులు చేస్తూ ముఖ్యమంత్రి ఆయన మాట మీద అట్లానే నిల్చుంటారా, లేదంటే పెద్దలు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత దిల్ రాజుతో మాట్లాడిన తర్వాత ఏమైనా ముఖ్యమంత్రి ఒక అడుగు వెనక్కి తగ్గుతారా? ఇది కేవలం అల్లు అర్జున్ వరకే ఉంటుందా పరిమితంగా, లేదంటే పూర్తి ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఉంటుందా అన్నది మాత్రం చూడాలి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.